నమస్కారం రాజు గారు. బీజేపీకి 5 ఎంపీ సీట్లు, 6 ఎమ్మెల్యే సీట్లు, జనసేనకి 3 ఎంపీ సీట్లు, 24 ఎమ్మెల్యే సీట్లు అని ఇంకా ఫైనల్ కాలేదు. 3 ఎంపీ సీట్లు, 24 ఎమ్మెల్యే సీట్లు వరకు జనసేన పార్టీ ఫైనల్ అయ్యి, తెలుగుదేశం పార్టీకి సంబంధించి 3 ఎంపీ సీట్లు బీజేపీ, అదే తెలుగుదేశం పార్టీ బీజేపీకి 3 ఎంపీ సీట్లు, అట్లాగే 6 ఎమ్మెల్యే సీట్లు అని చెప్పారు. కాదు, వాళ్ళు 6 ఎంపీ సీట్లు కావాలన్నారు. దానికి 4 ఎంపీ స్థానాలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సంసిద్ధత వ్యక్తం చేశారు. కాదు, 5 కావాలన్నారు. ఇప్పుడు 5 వరకు వచ్చి ఆగింది. 5 ఎంపీ స్థానాలు, 6 ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వటానికి ఒక ఒడంబడిక దిశగా వెళ్తూ ఉంది. వాళ్ళ ఎమ్మెల్యే స్థానాల విషయంలో ఇంకొక 2 ఎమ్మెల్యే స్థానాలు అంటే 8 ఎమ్మెల్యే స్థానాలు కావాలని వాళ్ళు పట్టుబడుతూ ఉన్నారు. సరే, ఇది ఓవరాల్గా ఉన్నటువంటి పిక్చర్. కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఏం జరుగుతుందో బయటికి రావట్లా. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాన్ని రాజకీయంగా చూసినటువంటి అంశం ఫస్ట్ టైం ఇది. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలలో రాజకీయాన్ని రాజకీయ వ్యూహంతో రాజకీయం చేస్తున్నటువంటి అంశం ఇదే మొదటిసారి. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మీటింగ్కి వెళ్ళినా, మీటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మీడియాను అడ్రస్ చేసి, ఇక్కడ నేను ఏం మాట్లాడాను ఇది ప్రజలందరికీ తెలవాలి, పార్టీ కేడర్ అందరికీ తెలవాలని చెప్పని ప్రతి సందర్భంలో ఇప్పటి వరకు ఆయన రాజకీయ జీవితంలో ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి అక్కడ మాట్లాడి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వచ్చేవాళ్ళు. లేదు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే హైదరాబాద్లో, లేదంటే తర్వాత అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పటం అనేటువంటిది ఆయన చేసేటువంటి పని. కానీ ఈసారి మాత్రం ఇప్పటికి 3 సార్లు జూన్ 4వ తారీఖున అమిత్ షా గారితో భేటీ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఫిబ్రవరి 8వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు, అంటే లాస్ట్ మంత్, అమిత్ షా నడ్డా గారితో భేటీ అయ్యారు. నిన్న అంటే మార్చి 7వ తారీఖు కరెక్ట్గా 4 రోజులకి మరలా అమిత్ షా గారితో నడ్డా గారితో భేటీ అయ్యారు. 3 సార్లు భేటీ అయినా కానీ ఆ భేటీలో జరిగినటువంటి అంశాలు, ఆ భేటీలో జరిగినటువంటి చర్చించినటువంటి అంశాలు ఎక్కడ ఆయన బయటికి వెల్లడించలేదు. ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల గురించి, బీజేపీ పార్టీల గురించి మాట్లాడుకున్నారా, లేదా పొత్తు గురించి మాట్లాడుకున్నారా, ఎన్డీఏ గురించి మాట్లాడుకున్నారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి గురించి మాట్లాడుకున్నారా, లేదా రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడుకున్నారా, లేక బీజేపీకి సంబంధించి ఏమైనా ఈయన సలహాలు ఇచ్చారా, లేక అమిత్ షా గారు వీరికి ఏమైనా సలహాలు ఇచ్చారా, ఇవన్నీ కూడా ఇంతవరకు ఎక్కడ ఆయన మాట్లాడాల. ఫస్ట్ టైం నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాన్ని రాజకీయ వ్యూహంగా, రాజకీయంగా నడుపుతున్నటువంటి అంశం చెప్పటం వలన ఏమవుతుందంటే, అవతల వ్యక్తులకి దాని సిస్టమ్ని దాన్ని ఎలా డ్యామేజ్ చేయాలో తెలిసిపోతుంది. లేదు, చెప్పటం వలన ఏమవుతుందంటే ఇంతే కదా అని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు చెప్పకుండా ఉండటం వలన ఒక పెద్ద క్యూరియాసిటీ. వాళ్ళు ఎన్ని సీట్లు అడిగారో ఆయన చెప్పట్లేదు, ఈయన ఎన్ని ఇస్తానన్నాడు చెప్పట్లేదు. ఇవన్నీ జరుగుతున్నటువంటి దాదాపుగా ఊహాగానాలుగా, లేక ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు, ఈ పక్కన ఉన్నటువంటి వాళ్ళు, ఆ వెళ్ళినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారం మాత్రమే ఇది. ఇంకా అంతమించినటువంటి సమాచారం రావట్లా. ఆయన నోటి వెంట ఆయన ఎవ్వరికీ ఆయన చెప్పట్లేదు. ఇది ఒక అంశం. సరే, మరికొద్దిసేపట్లో ఇప్పుడు మరలా భేటీ జరగబోతుంది అనేది బిగ్ న్యూస్. సరే, భేటీలో సీట్లకు సంబంధించినటువంటి చర్చ జరగబోతుంది. సరే, సీట్లకు సంబంధించి ఏ ఎంపీ స్థానాలు, ఏ ఎమ్మెల్యే స్థానాలు వాళ్ళు అడుగుతున్నారు ఏంటి అనేది కూడా ఒక చెప్దాం. అయితే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత నిన్న వైసీపీ ఎంపీలు బ్రహ్మరథం పట్టారు. అదేంటి సార్ చంద్రబాబు నాయుడు గారికి వైసీపీ ఎంపీలు ఎవరయ్యా అంటే, నిన్నటి వరకు వైసీపీలో ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చి కలిసి మాట్లాడి చెప్పెళ్ళారు. లావు కృష్ణదేవరాయలు వచ్చి కలిసి చెప్పెళ్ళారు. అట్లాగే రఘురామకృష్ణరాజు ఆయన చెప్పి మళ్ళీ కలిసి వెళ్ళారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని బాలశౌరి గారు కలిసినట్టున్నారు. అట్లాగే ఇట్లా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా
కలిసి మాట్లాడారు అనేటువంటిది, లేదా మొత్తం ఆయన వెళ్ళారో లేదా తెలియదు, మొత్తానికి ఇది జరుగుతుంది. అంటే వైసీపీ ఎంపీలందరూ ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇదొక సరే కీలకమైనటువంటి అంశం. సరే, రాత్రి జరిగినటువంటి అంశంలో సీట్ల అంశానికి సంబంధించి చర్చ జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు 3-5 అయితే బాగుంటుంది, కాదు 4-6 అయినా తీసుకోండి, ఒక 10 సీట్ల వరకు అకామిడేట్ చేద్దాము, అంతకుమించి జరిగితే నష్టం జరిగిద్ది అనేటువంటిది అంశం చెప్పారు. కానీ నిన్న 10:30 దగ్గర నుంచి 12-10 నిమిషాల వరకు, అంటే గంటన్నరకు పైగా వాళ్ళ నలుగురు మధ్య ఏకాంతమైనటువంటి సమావేశం జరిగింది. అమిత్ షా, నడ్డా గారు భారతీయ జనతా పార్టీ నుంచి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు టీడీపీ, జనసేన రిప్రజెంటేషన్ చర్చ జరిగింది. అంటే ఏం జరిగింది? గంటన్నర పైగా ఏం చర్చించుంటారు? సీట్లకు సంబంధించి చర్చ జరగలేదు. ఏం చర్చించుంటారు? ఇది ఒక కీలకమైనటువంటి అంశం. సరే, దాంట్లో రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అంశాలకు సంబంధించి, జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అల్లకల్లోలం గురించి, ఇవన్నీ గురించి కూడా చర్చ ఉండొచ్చు. కానీ ఈ చర్చలో ఒక ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏంటనంటే, అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారిని ఢిల్లీ రమ్మని అడిగారు. అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారిని, మీరు ఢిల్లీ రండి, మీరు ఎన్డీఏలో కీలక భాగస్వామ్యం కాండి, మీకు ఎన్డీఏలోకి మీరు ఢిల్లీకి వస్తే మీరు చాలా కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది అని అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించారు. అంటే ఢిల్లీకి రమ్మనటం అని అంటే, ఎంపీగా మీరు ఢిల్లీకి రండి పార్లమెంటుకి, మీరు ఢిల్లీకి వస్తే మీరు కేంద్ర మంత్రిగా మీరు కీలక బాధ్యతలు నిర్వర్తించరు కానీ, అలాగే ఎన్డీఏలో కీలకంగా వ్యవహరించుదురు కానీ అని వారిని ఆహ్వానించారు. మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి జనరల్గా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ గెలిస్తే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే, మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి? అత్యంత క్రియాశీలకమైనటువంటిది ఏం తీసుకున్నా అది సీఎం తర్వాతే కదా. మరి డిప్యూటీ సీఎం హోమో లేదా స్పెషల్ మినిస్ట్రీనో ఏది తీసుకున్నా సీఎం తర్వాతే. కాబట్టి మరి అమిత్ షా గారు ఏం ఆలోచించారో తెలియదు కానీ, మొత్తానికి పవన్ కళ్యాణ్ గారిని మీరు ఢిల్లీ రండి, కేంద్ర మంత్రిగా మీరు కీలకమైనటువంటి బాధ్యతలు తీసుకుందరు కానీ అని. కేంద్ర మంత్రిగా కీలకమైనటువంటి బాధ్యతలు అంటే అసలు అది దేశానికి సంబంధించి 140 కోట్ల మంది ప్రజానీకానికి రిప్రజెంట్ చేసే విధంగా మీరు కీలకమైనటువంటి బాధ్యతలు తీసుకుందరు కానీ, అంటే హోంమంత్రిగా మళ్ళీ అమిత్ షా గారే ఉంటారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు గారు చేసింది కావచ్చు, లేదా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కావచ్చు, కేంద్ర ఇరిగేషన్ శాఖ మంత్రిగా కావచ్చు, ఏదైనా కానీ, లేదా ఇంకేదన్నా కానీ కీలకమైనటువంటి బాధ్యతలు తీసుకుందరు కానీ అని చెప్పటం అని అంటే, ఖచ్చితంగా ఆయనకు ఒక ఆహ్వానం, అంటే ఆహ్వానం పలకటం వెనక ఒక బలమైనటువంటి ఆలోచన ఉండుండిద్ది బీజేపీకి. పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి శక్తిని, వారికి ఉన్నటువంటి నిబద్ధతని, ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి కేంద్ర మంత్రిగా తీసుకొని ఎన్డీఏ తరఫున దేశ రాజకీయాల్లో, అంటే సౌత్లో ఎక్కువగా వారిని ఉపయోగపెట్టుకుంటే బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంది, ఎన్డీఏ బలపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో కూడా వారిని ఆహ్వానించి ఉండవచ్చు. ఢిల్లీకి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రిగా బాధ్యతలు, ఇది ఒక సబ్జెక్ట్. అయితే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా, కాకినాడ ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది జరుగుతున్నటువంటి చర్చ. అంటే ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేయటం ద్వారా ఎంపీగా గెలిచి కేంద్రంలో బీజేపీ మంచి మెజారిటీ వస్తే కేంద్రంలో సెంట్రల్ మినిస్టర్గా, ఇప్పుడు
రాష్ట్రానికి భాగస్వామ్యం ఎన్డీఏలు అయ్యారు కాబట్టి కీలకమైనటువంటి శాఖ ఇవ్వాలి. ఆ కీలకమైనటువంటి శాఖ తెలుగుదేశం జనసేన తరపున వారు కీలకమైనటువంటి శాఖని అక్కడ నిర్వహిస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా 24 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తున్నారు. 24 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చారు కదా జనసేనకి, 3 ఎంపీ స్థానాలు ఇచ్చారు కదా. 3 ఎంపీ స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే కేంద్ర మంత్రిగా, అదేవిధంగా 24 ఎమ్మెల్యే స్థానాలలో 4 లేదా 5గురికి రాష్ట్ర మంత్రులుగా అవకాశాన్ని కల్పించేటువంటి చర్చలు కూడా అంతర్గతంగా జరిగాయి అనేది అందుతున్న సమాచారం. అంటే 24 మంది ఎమ్మెల్యేల్లో అంటే గెలిచేదాన్ని బట్టి 4 నుంచి 5 రాష్ట్ర మంత్రి పదవులు, అంటే 25 మందికి మంత్రి పదవులు ఇవ్వచ్చు మనకు ఉన్న 175 దాని ప్రకారం. అందులో ముఖ్యమంత్రి గారు తీసేస్తే 24లో 5గురికి జనసేన పార్టీ నుంచి మంత్రి పదవులు ఇచ్చేటువంటి అవకాశం బలంగా ఉంది. మరి ఆ అదృష్టవంతులు ఎవరు గెలిచి ఎవరో మరి దాంట్లో ఇదవుతారో చూడాలి. సరే, ఇదొక సబ్జెక్టు. ఇక బీజేపీకి తెలుగుదేశం జనసేన మధ్య జరిగినటువంటి చర్చలో మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఒక బిగ్ బ్రేకింగ్ ఏంటంటే, ఏదైతే లిస్టు ఇప్పుడు మనకు అందుతున్నటువంటి లిస్టు మనం ఒకసారి చూస్తే, ఆ లిస్టుని కూడా ఒకసారి రెడీగా ఉంది కదా. ఓకే, ఆ లిస్టులో 25 స్థానాలలో బీజేపీ ఏ స్థానాలను ఆశిస్తుంది, అలాగే తెలుగుదేశం ఏ స్థానాల్లో పోటీ చేయబోతుంది, జనసేన ఏ స్థానాల్లో పోటీ చేయబోతుంది అనేటువంటిది ఒక ఇప్పటికే స్పష్టత దాదాపు వచ్చింది. అందులో అభ్యర్థులు ఎవరు అనేటువంటి ఉత్కంఠత కొనసాగుతూ ఉంది. అభ్యర్థులు ఎవరు పోటీ చేయబోతున్నారు, ఎవరు ఎంపీలు కాబోతున్నారు, ఎవరు దేశ రాజకీయాల్లో నూతనంగా నిర్మించినటువంటి పార్లమెంటు భవనంలోకి అడుగు పెట్టబోతున్నారు అనేటువంటిది ఒక ఉత్కంఠత ఉంది. సరే, ఎవరు అదృష్టవంతులు అంటే ప్రజలు ఓట్లేస్తేనే గెలుస్తారు. ఆ ఓట్లేసి గెలిచేటువంటి దాంట్లో అదృష్టం కూడా ఒకటి ఉండాలి. ఆ అదృష్టం ఉన్నటువంటి వాళ్ళే వెళ్ళగలుగుతారు. కొంతమందికి అన్నీ ఉండి పాపం ఆడ ఇది ఉండదు, అదృష్టం ఉండదు. ఒక్కొక్కరికి ఏమీ లేకపోయినా కానీ పార్లమెంట్కి వెళ్ళేటటువంటి అదృష్టం ఉండిద్ది. సరే, ఆ నేపథ్యంలో చాలామందికి ఆ అవకాశం ఏర్పడుతూ ఉంది. సరే, ఈ లిస్టులో మనము చూస్తే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా శ్రీకాకుళం నుంచి ఇంక పెద్దగా మార్పు ఏం లేదు. కింజరపు రామ్మోహన్ నాయుడు, ఎర్రవనాయుడు గారి కుమారుడు, ఇప్పటికే 2 సార్లు ఎంపీగా ఉన్నారు. ఇది 3వసారి ఎంపీగా రామ్మోహన్ నాయుడు ఢిల్లీ పార్లమెంట్లోకి అడుగుపెట్టబోతున్నాడు అనుకోవచ్చు. ఎందుకంటే రామ్మోహన్ నాయుడు ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అతనికి ఒక క్రేజ్ ఉంది, అతను ఒక యూత్ ఐకాన్ లీడర్గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, అదేవిధంగా దేశ రాజకీయాల్లో కూడా, పార్లమెంట్ ఎంపీల్లో కూడా తను ఒక ప్రత్యేక రికగ్నేషన్ తీసుకున్నాడు. అలాగే శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి ఉన్నటువంటి చరిత్రతో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు. కాబట్టి మరోసారి శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు పోటీ చేయబోతున్నాడు. గెలిచేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే, ఇక విజయనగరం సంబంధించి 2-3 పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అందులో కండి చంద్రశేఖరరావు పేరు ఒకటి వినిపిస్తుంది, గేదెల శ్రీనుబాబు పేరు ఒకటి వినిపిస్తుంది. అట్లాగే నెల్లిమర్ల బంగారు రాజుని విజయనగరం ఎంపీగా కంటెస్ట్ చేస్తే బాగుండిద్ది అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఒకటి చర్చ జరుగుతూ ఉంది. సరే, ఏదైనా కానీ వారికి అక్కడ స్పేస్ని క్రియేట్ చేయాలి అనేటువంటి దాంట్లో ఒక ఆలోచనతో ఉన్నారు. ఇక విశాఖపట్నం మనం అనుకున్నట్టుగానే శ్రీ భరత్ అక్కడి నుంచి లాస్ట్ టైం కంటెస్ట్ చేసి ఓడిపోయాడు. ఈసారి శ్రీ భరత్ అక్కడి నుంచి కంటెస్ట్ చేయబోతూ ఉన్నారు. ఇక అంటే భరత్ లాస్ట్ టైం కూడా అతి కొద్ది ఓట్ల తేడాతో 5,000 3,000 చాలా స్వల్ప మెజారిటీ ఓట్లతో ఓడిపోవటం జరిగింది విశాఖపట్నం నుంచి శ్రీ భరత్. అట్లాగే ఇక అరకు
కొత్తపల్లి గీత అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారని చెప్తున్నారు. లేదా కొత్తపల్లి గీత కాకపోతే హేమా నాయక్. ఇక్కడ కొత్తపల్లి గీతకు సంబంధించి కేసు, తన మీద కొన్ని కేసులు ఉన్నాయి. ఆ కేసుల వివాదం నేపథ్యంలో అక్కడ ఇబ్బంది అవుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఒక అవసరం అనుకుంటే హేమా నాయక్ చేయొచ్చు. లేదా ఆ కేసులు ఇబ్బంది లేకపోతే మాత్రం కొత్తపల్లి గీత ఫైట్ చేయొచ్చు. ఇప్పటికే కొత్తపల్లి గీత అరకు ఎంపీ స్థానాన్ని కేటాయించాలని మోదీ గారిని, అమిత్ షా గారిని, నడ్డా గారిని కలవటం, వారితో మాట్లాడటం, వారితోటి డిస్కస్ చేసి ముందుకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నం దిశగా కూడా వారు అక్కడి నుంచి ముందుకు వెళ్ళారు. ఇక అనకాపల్లి నుంచి నాగబాబు గారి పేరు అనుకున్నారు. కానీ నాగబాబు గారు అక్కడి నుంచి కంటెస్ట్ చేసేటువంటి ఉద్దేశంలో లేరు అనేటువంటిది ఒక ప్రచారం జరుగుతూ ఉంది. అక్కడ నుంచి బైరా దిలీప్, ఎవరైతే ఇటు తెలుగుదేశంలో అట్లాగే జనసేన పార్టీ కూడా బైరా దిలీప్ కూడా అవకాశం ఉండొచ్చు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అనకాపల్లి నుంచి ఒకరిద్దరు పేర్లు కూడా ఇంకా వినిపిస్తున్నాయి. కానీ అనకాపల్లిలో అది జనసేన పార్టీ అక్కడ కంటెస్ట్ చేస్తుందన్నారు. అనకాపల్లిలో కనుక పవన్ కళ్యాణ్ గారు కంటెస్ట్ చేస్తారనేటువంటిది ఒక ప్రచారం జరుగుతుంది. దాంట్లో నాకెందుకో ఆయన అక్కడి నుంచి కంటెస్ట్ చేయకపోవచ్చు అని అనిపిస్తుంది. అనకాపల్లి కాకుండా వారు కాకినాడ నుంచి చేస్తారేమోనని, అక్కడ వేరే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాల ఈక్వేషన్స్లో ఒక బలమైన వ్యక్తిని నిలబెట్టాలి అనేటువంటిది మాత్రం ఒక ప్రణాళిక జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ రాజమండ్రి నుంచి దగ్గుబాటి పురంధేశ్వర్ గారు ఇప్పటికే ఎంపీగా చేస్తున్నారు, కేంద్ర మంత్రిగా చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నారు. సరే బీజేపీకి వచ్చిన తర్వాత వారికి అవకాశం రాలేదు, కానీ బట్ వారు రాజమండ్రి నుంచి కంటెస్ట్ చేసే అవకాశం ఉంది. గతంలో విశాఖ నుంచి గెలుస్తున్నారు కాబట్టి వారు అక్కడి నుంచి విశాఖపట్నం అనుకున్నారు. కానీ విశాఖపట్నంలో దగ్గుబాటి పురంధేశ్వర్ గారు అక్కడ విశాఖ స్టీల్ ప్రభావం పడుతుందేమో అనేటువంటిది కావచ్చు. శ్రీభరత్ కూడా పురంధేశ్వర్ గారికి బంధుత్వం ఉండటంతో అక్కడ ఆబ్లిగేషన్స్ లేదా ఇంకోటి ఇవన్నీ నేపథ్యంలో రాజమండ్రి సేఫ్ జోన్ అని చెప్పని రాజమండ్రి నుంచి కంటెస్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడి నుంచి దగ్గుబాటి పురంధేశ్వర్ గారు పోటీ చేస్తారని చెప్తున్నారు. ఇక కాకినాడ నుంచి మనం అనుకున్నట్లుగా పవన్ కళ్యాణ్ గారు కాకినాడ నుంచి కంటెస్ట్ చేయొచ్చు. కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ గారు కనుక కంటెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు కంటెస్ట్ చేస్తే మరి అక్కడ ఎవరైతే ఉదయ్ శ్రీనివాసు మరి పిఠాపురం అనుకున్నారు, లేదా పిఠాపురము మళ్ళీ ఎమ్మెల్యేగా కనుక కంటెస్ట్ చేసే పనికైతే పవన్ కళ్యాణ్ గారు కాకినాడ ఉదయ్ శ్రీనివాస్ చేయొచ్చు. కానీ అక్కడ సరే పిఠాపురం కూడా కొంత వివాదం జరుగుతూ ఉంది అక్కడ. సరే పవన్ కళ్యాణ్ గారు రెండింటి దగ్గర నుంచి పోటీ చేయొచ్చు. మరి ఉదయ్ని మరి ఇంకా వేరే ప్లేస్లో ఉంగుటూరా లేకపోతే ఎక్కడ ఇంకెడన్నా అకామిడేట్ చేస్తారేమో చూడాలి. సరే ఏదన్నా కానీ ఇక్కడ కాకినాడకు సంబంధించి జరుగుతున్నటువంటి అంశం. ఇక అమలాపురానికి సంబంధించి గంటి హరీష్ పోటీ చేస్తారు అనేది లాస్ట్ టైం కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి మరలా గంటి హరీష్ రంగంలో దిగేటువంటి అవకాశం ఉంది. ఇక నర్సాపురం నుంచి రఘురామకృష్ణంరాజుకు సంబంధించి ఒక హాట్ టాపిక్ ఏంటంటే ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి చేస్తాడా, బీజేపీ నుంచి చేస్తాడా, జనసేన పార్టీ నుంచి చేస్తాడా అనేది ఇంకా తేలనటువంటి కన్ఫ్యూజన్. చంద్రబాబు నాయుడు గారు ఇస్తానటువంటి 5 సీట్లలో నర్సాపురం కనుక 5వ సీట్ ఇచ్చే పనికైతే నర్సాపురం తీసుకొని రఘురామకృష్ణరాజు చేత కంటెస్ట్ చేయించుకోండి అనేది వీరు పెడుతున్నటువంటి ఒక ఆబ్లిగేషన్. కావున రఘురామకృష్ణరాజుది నర్సాపురం నుంచి ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. సరే అక్కడ నర్సాపురం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ నుంచి పురంధేశ్వర్ గారు నాగేంద్ర వర్మ అని ఎవరినో రికమెండ్ చేశారని జరుగుతూ ఉంది. కానీ అక్కడ రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఎవరైనా సరే, అంటే అది బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, రఘురామకృష్ణరాజు గారి విషయంలో కొంత సానుకూలతతో వెళ్ళటం మంచిది. ఎందుకంటే ఆయన వైసీపీని ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టి
అక్కడున్న అధికార యంత్రాంగాన్ని ఢీకొట్టి వాళ్ళ చేత అరికాలు కోటింగ్ తిని థర్డ్ డిగ్రీ ఫేస్ చేసి ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి ప్రజల్లోకి వైసీపీ పార్టీ వలన ఎటువంటి నష్టం జరుగుతుంది, ప్రజలకి రాష్ట్రానికి ఎటువంటి నష్టం జరుగుతుంది, లా అండ్ ఆర్డర్ ఎలా నష్టం జరుగుతుందని ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి చైతన్యవంతులను చేయటం కావచ్చు, లేదా ప్రజలకి చేర్చడంలో కానీ, పోరాటం చేయటంలో కానీ, ఎదుర్కోవటంలో కానీ, యుద్ధం చేయటంలో కానీ ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం, కృషి ఉంది. కాబట్టి రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఇంకొకరు ఎవరినో తీసుకొచ్చి, ఎవరో వ్యాపారస్తుడిని ఇంకొకరినో తీసుకొచ్చి చేయటం అనేటువంటిది సరైనటువంటి సమంజసమైనటువంటి నిర్ణయం ఈ 3 పార్టీలది కాదు. ఇది ఒక పాయింట్. సరే, ఇక ఏలూరుకు సంబంధించినంత వరకు అక్కడ నుంచి సుజనా చౌదరి గారు లేదా భాష్యం రామకృష్ణ. ఇక్కడ సుజనా చౌదరి గారిది భాష్యం రామకృష్ణకు సంబంధించినంత వరకు సరే, ఏలూరులో అట్లాగే తను చౌదరి, తను తపనా చౌదరి పేరు కూడా ఏలూరులో బలంగా వినిపిస్తుంది. ఇక్కడ సుజనా చౌదరి గారికి సంబంధించినంత వరకు ఒక చర్చ ఉంది. సుజనా చౌదరి గారి వరకు ఉన్నటువంటి చర్చ ఏంటంటే, వారి విషయంలో పూర్తిగా కేంద్ర నాయకత్వం అంటే ఎవరు, నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు నిర్ణయం తీసుకోవటం తప్ప వారి విషయంలో ఇంకెవరూ కూడా వేలు పెట్టి మాట్లాడే పరిస్థితి కాదు. అక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, అసలు ఆయన ఎంపీలుగా అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు, మాకు అవకాశం ఉండని చెప్పి. ఆయన అప్లికేషన్ కూడా పెట్టలేదట. నాకు ఇంతకుముందు అందిన సమాచారం, అప్లికేషన్ కూడా పెట్టలేదట. ఎందుకు పెట్టలేదు అప్లికేషన్ అని అంటే, అక్కడ ఇస్తున్నటువంటిది 5 సీట్లు. అక్కడ వాళ్ళు కొంతమంది కంటెస్ట్ చేస్తారు, సామాజిక ఈక్వేషన్స్ ఉన్నాయి. పురంధేశ్వర్ గారికి పోటీ చేస్తున్నప్పుడు కమ్మ సామాజిక గురించి, ఇంకొక కమ్మ సామాజిక గురించి అడగటం కూడా సరైనది కాదు. ఒక కమ్మ, ఒక రెడ్డి, ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఇలా ఈక్వేషన్స్ తోటి ఇవ్వాలి. అందుకని నేను ఆ విషయంలో ప్రయత్నం చేయట్లేదు. కానీ నరేంద్ర మోదీ గారు అట్లాగే అమిత్ షా గారు కనుక ఆదేశిస్తే మీరు పోయి పోటీ చేయాలి, నాకు పోటీ చేయాలని ఉంది, కానీ ఇక్కడ ఇస్తున్నటువంటి సీట్లను బట్టి ఎంతవరకు పరిమితి ఉంది అనేది చూసుకొని దానివల్ల నేను ఎంటర్ కాలేకపోయాను. అదే ఓ 10 స్థానాలు ఇచ్చే పనికైతే అవకాశం ఉంటుంది, అడగవచ్చు. అప్పుడు క్యాస్ట్ ఈక్వేషన్ అడగవచ్చు. సరే, అధ్యక్షురాలు ఉన్నప్పుడు ఆమెకు వద్దు నాకు కావాలని అడగటం అనేటువంటిది నాకు అది కరెక్ట్ కాదు, గౌరవంగా అనిపించలేదు. కావున మోదీ గారు లేదా అమిత్ షా గారు మాత్రం వారి దగ్గర నుంచి ఏమైనా డైరెక్షన్స్ ఉంటే అప్పుడు నేను విజయవాడ లేకపోతే ఏలూరా లేకపోతే ఎక్కడిస్తే అక్కడ, ఎక్కడ వీళ్ళు అడ్జస్ట్ చేసుకోగలిగితే ఎక్కడిస్తే అక్కడ కంటెస్ట్ చేయమంటే అక్కడ కంటెస్ట్ చేస్తానని వారు చెప్పారు. ఇక తపనా చౌదరి అట్లాగే భాష్యం రామకృష్ణ బీజేపీకి కనుక కేటాయించే పనికైతే తపనా చౌదరి పేరు ప్రధానంగా ఉంది. అట్లాగే తెలుగుదేశానికి కనుక ఆ సీట్ వచ్చే పనికైతే సుదీర్ఘకాలంగా పాపం భాష్యం రామకృష్ణ భాష్యం విద్యా సంస్థల అధినేత సుదీర్ఘకాలంగా పాపం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన గుంటూరు సీటే ఆయనకు రావాల్సింది, ఆలస్యం అమృతం విషయం అన్నారు. ఆయన గుంటూరులో ఉండి గత 6 నెలలుగా వెయిట్ చేసి లాస్ట్ 2 months క్రితం నుంచి ఆయన గట్టిగా అడగటం మొదలుపెట్టాడు. అదే 6 నెలల క్రితం అడిగినట్లయితే గుంటూరు సీట్ ఆయనకి అయ్యుండేటువంటి అవకాశం ఉంది. కానీ లేట్ అయ్యేటప్పటికి అక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఫ్లైట్లో రావడం ఈజీ కదా, వారు ఫ్లైట్లో వచ్చేసి టక్కును కొట్టుకొని వెళ్ళిపోయారు. వీరేమన్నా పాపం అక్కడే ఉంటారు, కానీ బ్రాడీపేట నుంచి మంగళగిరి ఆఫీస్కి వెళ్ళడానికి ట్రాఫిక్ ఎక్కువ అడ్డం ఉండేది కదా, అటు వెళ్ళేటప్పటికి లేట్ అయిపోయినట్టుంది. సరే, అందుకని వారు ఏలూరుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది, ఇచ్చేటువంటి అవకాశం. ఇక విజయవాడకు సంబంధించి కేశినేని శివనాథ్, కేశినేని చిన్ని పేరు ఆల్మోస్ట్ అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే పని చేసుకోమని క్లియరెన్స్ చేయడంతో ఆయన అక్కడి నుంచి పని చేసుకుని ముందుకు వెళ్తున్నారు అనేది కేశినేని చిన్నిది. ఇక మచిలీపట్నం సంబంధించి బాలశౌరి పేరు ప్రధానంగా అనిపిస్తుంది. అయితే బాలశౌరిది మాత్రం ఒక పాయింట్ ఎక్కడో ఏదో ఒక 6th సెన్స్లో ఒక డిస్కషన్ ఏంటంటే, అక్కడ బాలశౌరిని ఎమ్మెల్యేగా ఇచ్చి అక్కడ ఎంపీగా ఇంకొకరికి ఇచ్చేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదనేది కూడా ఒక టాక్ నడుస్తుంది. కానీ ప్రస్తుతానికైతే బాలశౌరియే ఎంపీ.
బాలశౌరియే ములగడ ఎమ్మెల్యే కిందంటే అక్కడ ఎంపీ, ఆల్రెడీ కానీ మార్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. లేకపోలేదు. ఓకే. ఇక గుంటూరుకు సంబంధించి పెమ్మసాని చంద్రశేఖర్ యా. ఎన్ఆర్ఐ, సరే ఆయన సెట్ అయిపోయాడు, ఇప్పుడు దాదాపు గుంటూరులో తిరిగేస్తున్నాడు కాబట్టి ఆయన పూర్తిగా అందరూ ఆయనకి అందరూ వెల్కమ్ చెప్పారు కాబట్టి ఆయన అక్కడ పెమ్మసాని చంద్రశేఖరం గుంటూరు నుంచి బరిలో దిగుతున్నారు. ఇక నర్సరావుపేటకు సంబంధించి లావు కృష్ణదేవరాయలు. నర్సరావుపేటలో లాస్ట్ టైం వైసీపీ ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి లావు కృష్ణదేవరాయలు నర్సరావుపేట సెకండ్ టైము ఇదవుతుంది. ఇక ఒంగోలుకు సంబంధించి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి అబ్బాయి మాగుంట రాఘవరెడ్డి కంటెస్ట్ చేయబోతున్నారు. అయితే మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు లాస్ట్ టైం ఒంగోలు ఎంపీగా, అంటే దాదాపు ఇప్పుడు 3 టైమ్స్ విన్ అయ్యారు. వాళ్ళ అన్న మాగుంట రాఘవరెడ్డి గారు కావచ్చు, వాళ్ళ వదిన మాగుంట పార్వతమ్మ గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒంగోలు ఎంపీకి ఇప్పుడు 7 టైమ్స్ వాళ్ళు ఎంపీగా చేస్తున్నారు. సరే, ఇప్పుడు వాళ్ళ కుమారుడు వారసుడు మాగుంట రాఘవరెడ్డిని ఒంగోలు ఎంపీగా దించుతున్నారు. మాగుంట రాఘవరెడ్డి మొన్న చూసాం కదా, లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి ఆయన జైలుకు కూడా వెళ్ళి వచ్చాడు. ఇక బాపట్ల పార్లమెంటుకు సంబంధించి ఉండవల్లి శ్రీదేవి, లేక ఎంఎస్ రాజు, లేక ఎస్ ప్రసాద్, వీళ్ళ ముగ్గురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. రీజన్ ఏంటంటే ఉండవల్లి శ్రీదేవి అట్లాగే ఎంఎస్ రాజు ఇద్దరు ఒకటే సామాజిక వర్గం ఉండటం, వాళ్ళిద్దరూ కూడా తనేమన్నా తాడికొండలో గెలిచి 1 year బ్యాక్ ప్రభుత్వం మీద తిరగబడి వచ్చేసి ఇటు పనిచేస్తుంది. ఎంఎస్ రాజు సుదీర్ఘంగా లోకేష్ గారితో తెలుగుదేశం పార్టీతో ప్రయాణం చేస్తూ యుద్ధం చేస్తూ ఉన్నాడు, పోరాడుతూ ఉన్నాడు. సరే, వాళ్ళిద్దరిలో ఎవరికి అనేటువంటిది ఒక డెసిషన్ ఇక పెండింగ్ ఉందంటున్నారు. ఇక నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక 4th పిల్లర్గా ఉన్నటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీని రాజ్యసభ సభ్యత్వం వీడి వారు తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు. ఇక కర్నూలుకు సంబంధించి 2-3 పేర్లు ఉన్నాయి, మరి వారు ఎవరికనేది తెలుగుదేశం పార్టీ ఫైనల్ చేయాల్సింది. నంద్యాల బైరెడ్డి శబరిని కంటెస్ట్ చేయిస్తారని కూడా చెప్తున్నారు. మరి వారికి ఎవరికి అక్కడి నుంచి స్థానం ఉండిద్ది అనేది చూడాలి. ఇక అనంతపురము బీకే పార్థసారథిని కంటెస్ట్ చేస్తారని చెప్తున్నారు. హిందూపురం నుంచి సత్యకుమారు అవకాశం ఉండొచ్చు, లేదా టీడీపీకి ఇస్తే మరొకరిని చేయొచ్చు. కడప వైఎస్ సౌభాగ్యమ్మ, వైఎస్ సౌభాగ్యమ్మ లేక శ్రీనివాసరెడ్డి. తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరైతే కడప టౌన్కి వాళ్ళ సతీమణి అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంపీగా కూడా ఈంది అనుకుంటున్నారు, బట్ ఇంకా కొంత చర్చలు అయితే నడుస్తున్నాయి. వాళ్ళ వైపు నుంచి కదా సౌభాగ్యం సునీత వైపు నుంచి కనుక కంటెస్ట్ చేయడానికి కనుక వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళకి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అక్కడ శ్రీనివాసరెడ్డి లేదా సౌభాగ్యమ్మకి స్థానం ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక రాజంపేట నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి లేదా సీఎం రమేష్, ఇది పూర్తిగా బీజేపీ అడుగుతున్నటువంటి సీటు. అందుకని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి లేదా సీఎం రమేష్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక చిత్తూరు దగ్గుమల్ల ప్రసాదరావు, ఐఆర్ఎస్ ఆఫీసరు దగ్గుమల్ల ప్రసాదరావుని చిత్తూరు ఎంపీగా తెలుగుదేశం పార్టీ బరిలో దించాలనేటువంటి దాంట్లో ముందుకు వెళ్తుంది. ఇక తిరుపతికి సంబంధించి రత్నప్రభ గారి కుమార్తె నిహారిక లేక పనబాక లక్ష్మి, వీళ్ళకి అవకాశం ఉండొచ్చు అంటున్నారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రత్నప్రభ గారు కంటెస్ట్ చేయట్లేదు, రత్నప్రభ గారి కుమార్తె నిహారికకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక లేదంటే పనబాక లక్ష్మికి ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది ఓవరాల్గా 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఒక కంక్లూషన్. ఇందులో మొత్తంలో ఒక 2-3 స్థానాలు ఏమైనా మార్పులు జరగవచ్చు తప్ప మిగిలినటువంటి స్థానాలకు మార్పులు జరిగేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు అందరికీ తెలిసినటువంటి ఆల్మోస్ట్ లిస్టే ఇది. ఇందులో ఇక ఎవరు ఏంటి అనేటువంటి దాంట్లో
కొంత చూస్తే ఇక హిందూపూర్ సత్యకుమార్ అంటే బీజేపీకి ఇస్తున్నటువంటి సీట్లలో రాజంపేట హిందూపూర్ వాళ్ళు అడుగుతూ ఉన్నారు. రాజంపేట హిందూపూర్తో పాటు రాజమండ్రి, అట్లాగే అరకు, రాజంపేట, తిరుపతి, రాజంపేట, రాజమండ్రి, అరకు, నర్సాపురము ఈ 5 అడుగుతున్నారు. ఇవి కాకుండా కూడా ఇంకా 1 or 2 సీట్స్ అడుగుతున్నారు. బట్ ఏ సీట్లు ఇస్తారు, ఏమిస్తారు అనేటువంటి దాంట్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా రాజమండ్రి ఒకటి ఫైనల్ అయిపోయింది. రాజంపేట హిందూపూర్లో ఒకటి క్లోజ్ చేసేటువంటి అవకాశం ఉంది. నెంబర్ 2 తిరుపతి కూడా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. తిరుపతి కూడా ఛాన్సెస్ ఉన్నాయి, అరకు ఛాన్సెస్ ఉన్నాయి. 5వ స్థానం కావాలి అని అంటే మాత్రం నర్సాపురం నుంచి రఘురామకృష్ణరాజుని మీరు తీసుకొని అక్కడి నుంచి వారికి ఇవ్వండి అనేటువంటి అవకాశం ఉంది. ఇది బీజేపీ. 6వ స్థానం కావాలంటే మీ దగ్గర ఉన్న క్యాండిడేట్ని ఇవ్వండి, ఎవరినన్నా జనసేన పార్టీ నుంచో తెలుగుదేశం నుంచో కంటెస్ట్ చేస్తాము అని చెప్తారు తప్ప ఇక అంతకుమించి దాటడానికి సుముఖంగా లేరని. అంటే అట్లా దాటడం వల్ల నష్టం జరిగిద్ది అనేది వీళ్ళు చెప్తున్నటువంటి అభిప్రాయం. ఇది ఎంపీల లిస్టులో. దీంట్లోనే మనం చూస్తే అనకాపల్లి, మచిలీపట్నం, కాకినాడ ఈ 3 జనసేన పార్టీ ఆల్మోస్ట్ ఒక ఫైనల్ అయిపోయింది. ఇది ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి 6 ఎమ్మెల్యేలు అయ్యే పనికైతే భారతీయ జనతా పార్టీకి జమ్మలమడుగు, కైకలూరు, ధర్మవరము, విశాఖ నార్తు, అట్లాగే ఏలూరు లేదా రాజమండ్రి వాళ్ళు అడుగుతున్నటువంటి వాటిలో 8, 9 అడుగుతున్న దాంట్లో విజయవాడ సెంటర్లో, అరకు, కాళహస్తి ఇట్లా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. విజయవాడ సెంటర్లో ఆల్రెడీ ఉన్నారు. బట్ వాళ్ళు అడిగేదానికి బీజేపీ అడిగేటువంటి స్థానాల లిస్టులో అంటే ఇందులో 6 కన్ఫర్మ్, 6 మాత్రం ఇప్పుడు వాళ్ళు కదిరి కూడా ఒక ప్రపోజల్ లాస్ట్లో పెట్టారంటున్నారు. అవన్నీ మరి అన్ని స్థానాలు ఎక్కడిస్తారు? చంద్రబాబు నాయుడు గారు మనం నిన్న క్లియర్గా చెప్పాం. చంద్రబాబు నాయుడు గారు ఒక సీటు వదులుకోవాలి అని అంటే మీరు ఇక్కడ 100 కోట్లు ఉన్నాయి, ఇక్కడ సీటు అని అంటే నాకు సీటే కావాలి, 100 కోట్లు తీసుకోండి అంటాడు. లేదు ఈ బొటన వేలు ఈ వేలు కావాలా సీటు కావాలంటే నాకు సీటే కావాలి, ఈ బొటనవేలు తీసుకోండి అంటాడు. ఎందుకంటే ఆయన సీట్ల విషయంలో అంత గట్టిగా ఉంటాడు. గట్టిగా ఉండటానికి గల కారణం ఏంటంటే అక్కడ 40% అబోవ్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఓటర్సు అక్కడ బీజేపీకి 0.8% ఉన్నటువంటి బీజేపీకి సీట్ ఇస్తే వీళ్ళు ఇక్కడి నుంచి ఆ ఓటు ట్రాన్స్ఫర్ కాదు. అదే మేము తీసుకున్న దగ్గర సీటు 0.8% అయినా కాకపోయినా పెద్ద నష్టం ఉండదు. కాబట్టి మీరు సీట్ల విషయంలో మీరు ఒత్తిడి చేయొద్దు. ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుంటే మీరు అసెంబ్లీలో ఉంటారు, ఢిల్లీలో ఉంటారు ఆంధ్రప్రదేశ్ నుంచి. మేము అసెంబ్లీలో ఉంటాము, మేము ఢిల్లీలో ఉంటాము. ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కూడా సమన్వయంగా పనిచేసుకుంటే మీకు ఓవరాల్గా ఎక్కువ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది వారు చెప్పేటువంటి ఇది ఉంటుంది. కాబట్టి సురేష్ గారు ఉన్నారండి, దీని మీద సజ్జల గారు కూడా మాట్లాడింది చూడండి. బయట ఒకటి ఉంది సార్, సురేష్ గారు ఓకే. దీనికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు సరే కొంత చంద్రబాబు నాయుడు గారితో ఏం మాట్లాడారు, పాపం వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. సజ్జల బయట ప్లీజ్. ఈరోజు నిన్నటి నుంచి ఢిల్లీలో ఎట్లా పడిగాపులు కాస్తున్నాడో అందరు చూస్తూనే ఉన్నారు. దీంట్లో మీకేమనిపిస్తుందో నాకు అర్థం కావట్లే, కానీ అది బలహీనతోడ కాదు, ఒక నిస్పృహ. ఇది మిస్ అయితే ఇంక నేను నా బతుకే వృధా, నేను అయిపోయినట్టే అని భావించే వ్యక్తి ఆఖరి క్షణంలో చిన్న గడ్డిపోత దొరికినా ఎట్లయితే కొట్టకపోయేవాడు ఎట్లా చేస్తాడో ఆ ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా అది దాంట్లోనే నిస్సహాయత, బలహీనత, డెస్పరేషన్ ఏదైతే ఉందో అది బలమని ఎవరని అనుకుంటే, తద్వారా ఆయన ఏదో చేయగలడని అనుకుంటే అది భ్రమే అవుతుంది. దీని వ్యాఖ్యలు ఎప్పుడు కూడా డిఫరెంట్గానే ఉంటాయి. నేనేమంటానంటే వారు పడిగాపులు కాస్తున్నారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు నిన్న సాయంత్రం వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు 8:30, 9 వెళ్ళారు,
10:30కి పోయి కలిశారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన వెంటనే సరే నేను జరిగింది కాబట్టి మనం మాట్లాడు హోటల్ ఓబరాయిలో ఒక కీలకమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి నేతతో మాట్లాడాడు. అది అయిపోయిన తర్వాత జయదేవ్ గారి ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి అమిత్ షా గారింటికి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన వెంటనే వెళ్ళారు. 10:30కి 10:30 దగ్గర నుంచి 12-10 వరకు జరిగింది. గంటన్నర పైగా వాళ్ళతోటి సమావేశం జరిగింది. అంటే ఏంటి, దాన్ని ఎలా చూడాలి? వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చారంటే అంత ఇంపార్టెంట్. వాళ్ళు పిలిచారు, వీళ్ళెల్లా వాళ్ళు పిలిచారు, మీరు రండి మేము మీతో మాట్లాడాలంటే వెళ్ళారు. నెంబర్ 1. ఈరోజు మళ్ళా మీటింగ్ ఉంది. రేపు ఎల్లుండి మళ్ళా ఎన్డీఏకి సంబంధించినటువంటి పొత్తు ప్రకటన ఉంటుంది. వాళ్ళందరూ కలిసిపోయారు, వాళ్ళందరూ ఒకటే. ఇప్పుడు కలిసేది చంద్రబాబు నాయుడు గారు 2014 కలిసి 2018 వరకు పనిచేస్తున్నారు. గతంలో 2004లో కలిసి పనిచేస్తున్నారు, 99లో కలిసి ఉన్నారు. కాకపోతే కొన్ని భేదాభిప్రాయాలతో బయటకు వస్తున్నారు, లోపలికి వెళ్తూ ఉన్నారు. పాపం ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ గత 4-5 రోజులుగా మోదీ గారి అపాయింట్మెంట్, అమిత్ షా గారి అపాయింట్మెంట్ అడుగుతున్నారు, కానీ వారికి అపాయింట్మెంట్ దొరకలేదు. రెండోది, వారు బీజేపీ తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకోవద్దని వీళ్ళు బీజేపీని రిక్వెస్ట్ చేశారు. కానీ వాళ్ళు పొత్తు పెట్టుకొని ఎన్డీఏతో కలిసి వీళ్ళందరూ ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. మరి ఎవరికి నిరుత్సాహం ఉంది, ఎవరికి నిస్సహాయత ఉంది, ఎవరికి అసంతృప్తి ఉంది, ఎవరికి కోపం ఉంది, ఎవరికి బాధ ఉంది, ఎవరికి ఆవేశం ఉంది, ఎవరికి ఈర్ష ఉంది? సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఉండింది. అంతే కదా. అది కలవకూడదు అని అనుకున్నారు, అది కలిసింది. పోయి వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వెయిట్ చేశారు, రాత్రి మీటింగ్ జరిగింది, మళ్ళీ వాళ్ళ రాత్రి మీటింగ్ జరుగుతుంది, మళ్ళీ ఎల్లుండి మీటింగ్ జరుగుతుంది. ఇక వాళ్ళందరూ కలిసినప్పుడు వాళ్ళు కింద పడ్డారా పైన పడ్డారా లేకపోతే వాళ్ళేం ఆడుకున్నారు మనకెందుకండి, మనకు అవసరం లేదు కదా. వాళ్ళు ముగ్గురు ఒకటి, వాళ్ళు మాట్లాడుకుని ఉంటారు. అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారో అది వీళ్ళు పడుతున్న బాధ, అది వీళ్ళకున్న ఇబ్బంది. వీళ్ళు దాన్ని ఎత్తి అటువైపుకి వేసేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలోకి నితీష్ కుమార్, నవీన్ పట్నాయక్, జయంత్ చౌదరి, ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరినీ కూడా తీసుకుంటున్నారు, ఎన్డీఏని స్ట్రాంగ్ చేసుకుంటున్నారు. అంటే 380 సీట్లు పైగా రావాలి, 400 సీట్ల లక్ష్యం అన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ ప్రయత్నం దిశగా వెళ్తూ ఉన్నారు. అది ఆలోచించాల్సిన అంశం. సురేష్ గారు వంశీ గారు ఏంటండి మొత్తానికి మరి ఇప్పుడు మీటింగ్ ఉందనుకుంటా కదా, ఏంటి మీటింగ్ అంశం ఏంటి, అప్డేట్ ఏమైనా ఉందా? ఏం జరుగుతుంది అనుకోవాలి ఢిల్లీలో, ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయి అనుకోవాలి సురేష్ గారు? అంటే వంశీ గారు నిన్నటి మీటింగ్ తోటి ఎన్డీఏలోకి మళ్ళీ 6 ఏళ్ల తర్వాత ఎన్డీఏలోకి రావడం తెలుగుదేశం అనేది కన్ఫామ్ అయింది. ఇప్పుడు సీట్లలో కూడా వంశీ గారు ఏంటంటే, ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాకు 8 సీట్లు లేదా 10 సీట్లు అడిగారు అనుకోండి, మీకున్న అభ్యర్థి ఏమిటి అనే దాని మీద అక్కడ చర్చ జరుగుతుందని మనకున్న సమాచారం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నిన్నే మీరు చెప్పారు, పురంధరేశ్వరి గారు రాజమండ్రి నుంచి పోటీ చేయబోతున్నారు అని చెప్పారు. సో పురంధరేశ్వరి గారు రాజమండ్రి నుంచి పోటీ చేయబోతున్నారు, కన్ఫామ్ ఆ సీట్ అక్కడ కేటాయించారు. కాబట్టి సో ఆ సీటు కన్ఫామ్ కాబట్టి బీజేపీకి ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. అదేవిధంగా నరసాపురం ఎవరైనా కానీ రఘురామకృష్ణరాజు గారు నరసాపురం. సో ఇట్లా ప్రతి సీటు కూడా వాళ్ళు అడిగిన దానికి సంబంధించి అక్కడ ధీటైన అభ్యర్థి ఉన్నాడా, అభ్యర్థి లేనప్పుడు మీరు ఎలా అడుగుతారు అనేదానికి చర్చ. ఇప్పుడు బీజేపీ కూడా జనసేన టీడీపీ కూటమిలో భాగంగా అదే ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పాడు, మనకి ప్రతిపక్ష ఓటు చేయకూడదు, మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలో రాకూడదు, దానికోసం మన సీట్ల సర్దుబాటు కానీ ఇతరత్ర కానీ ఆ పరిధిలోనే ఆ కోణంలోనే ఉండాలి. దానికి అనుగుణంగానే జనసేన అంగీకరించింది. దానికి అనుగుణంగా మీరు కూడా బీజేపీ కూడా అదే కోణంలో ఆలోచించి దాన్ని చేయండి. అందుకని ఇప్పుడు మీరు లోక్సభ స్థానాలు ఇప్పుడు 8 అనుకున్నాం అనుకోండి, 8 దగ్గర మీకు అక్కడ పరిస్థితి రివర్స్లో ఉంటే, క్షేత్రస్థాయిలో పరిస్థితి ధీటైన అభ్యర్థి లేనప్పుడు, కనీసం ధీటైన అభ్యర్థి ఉంటే తనకు కలిసిపడదు. మీకు ఒక చిన్న అంశం వంశీ గారు, మనం గతంలో సర్వేలు చూస్తే ఒక అరకు మినహా మీకు ఒంగోలు వరకు సర్వే అంతా కూడా క్లియర్గా ఇచ్చేసింది. కాబట్టి
అక్కడ సీట్లు అక్కడ ఇదిగా ఉంది. బట్ ఇక్కడ రాయలసీమకు వచ్చేసరికి అక్కడ పరిస్థితి డిఫరెంట్గా ఉంది అని చెప్పారు. సో అలాంటి సందర్భంలో సో రాయలసీమ కాదు మాకు అటు నుంచి కూడా మాకు కావాలి అని చెప్పి బీజేపీ అడుగుతున్నారు. అటు నుంచి కూడా ఒక 2 సీట్లు అంటే అందుకని అరకు కనపడుతుంది, రాజమండ్రి 2 సీట్లు కనపడుతున్నాయి. సో మన రఘురామకృష్ణరాజు గారు అడిగి చెప్తే 3 సీట్లు అక్కడే కనపడుతున్నాయి. అప్పుడు మీకు ఇక్కడికి వస్తే రాజంపేట కానీ మీరు చెప్పినట్టుగా తిరుపతి కానీ రెండిట్లో ఏదో ఒకటి ఆ కోణంలో ఆ దిశలో చర్చలు జరుగుతున్నాయనే సమాచారం. వాస్తవంగా ఏంటంటే మళ్ళీ ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా మళ్ళీ వెళ్ళి కలుస్తారు. కలిసిన తర్వాతనే ఉమ్మడి ప్రకటన ఉంటుందని అనుకున్నారు. మరి కానీ ఇంతవరకు ప్రకటన అయితే రాలేదు వంశీ గారు. ఓకే, దీని మీద మురళి గారిని తీసుకుందామని. మురళి సరే, ఏదన్నా కానీ ఒక అంటాం రాజకీయంగా అనూహ్యమైనటువంటి మార్పులు, అనూహ్యమైనటువంటి రాజకీయ పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. సరే, ఇక్కడ బీజేపీతో పొత్తు జరగకూడదని చెప్పి చాలామంది భావించారు, పొత్తు జరగాలని కొంతమంది భావించారు. సరే, పొత్తు జరిగింది, జరుగుతూ ఉంది. సరే, ఇక దీని తర్వాత ఇక్కడ పొత్తు జరిగింది, జరుగుతుందనంటే నిన్న వీళ్ళ నలుగురు కూర్చున్న తర్వాత గంటన్నర పైగా మాట్లాడుకున్న తర్వాత ఒక సీటు అటో ఒక సీటు ఇటో, ఒకరు తగ్గటమో ఒకరు పెరగటమో పొత్తు అయితే అయిపోయింది. ఇంకా చాలామందికి అమ్మ ఈ సీట్ల దగ్గర కొట్టుకొని వీళ్ళందరూ బయటపడిపోతే బాగుండు, ఈ పొత్తు లేకుండా ఉంటే బాగుండు అనుకున్నారు. అయిపోయిన వెంటనే చాలా రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగేటువంటి అవకాశం ఉంది. అది ఎలా, అది ఏంటి అని అంటే మనం త్వరలోనే చూద్దాము. ఇంక ఇప్పుడు కొన్ని మరో బ్రేకింగ్ అనౌన్స్ చేయటం కొన్ని కరెక్ట్ కాదు కాబట్టి మురళి ఉన్నారండి, కొద్దిగా సమయం అవసరం కాబట్టి చూద్దాం. మురళి, ఏంటి ఓవరాల్గా జరుగుతున్న పరిణామాలతో కాస్త ఉత్కంఠత కొనసాగుతున్నటువంటి సీట్ల విషయంలో? సరే, అందుట్లో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తారు, కేంద్ర మంత్రిగా ఢిల్లీలోకి అడుగు పెడుతున్నాడు, పార్లమెంటు భవనంలోకి అని చెప్తూ ఉన్నారు. ఏంటి అసలు మొత్తంగా చూస్తే ఒక అంటే అది ఏంటి అనేటువంటి నిర్ణయం అది పవన్ కళ్యాణ్ గారిది. అంటే గతంలో మెగాస్టార్ చిరంజీవి గారు చేశారు, కానీ కేంద్ర మంత్రిగా పాపం ఆయన ఎందుకు ఆ టూరిజం శాఖ ఇవ్వటం పాపం పెద్దగా దాంట్లో ఆయన యాక్టివ్గా వెళ్ళి చేయలేకపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఒక ఎజెండా ఉంది, ఆయనకు ఒక ప్లాన్ ఉంది కాబట్టి కేంద్ర మంత్రిగా అంటే మనకి ఇక్కడి నుంచి చేసినటువంటి వాళ్ళు చాలామంది చేశారు, కానీ వెంకయ్యనాయుడు గారి లాగా ఎవరు ఆ స్థాయిలో ఒక పెద్ద గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. సరే, చాలామంది ఇక అంత సుదీర్ఘకాలం కూడా ఆయనే చేసింది. మరి ఇప్పుడు యంగ్ అండ్ డైనమిక్గా మరి పవన్ కళ్యాణ్ గారు కనుక వెళితే ఇప్పుడు అసలు మామూలుగా ఇప్పుడు పార్లమెంట్ మొత్తం పవన్ కళ్యాణ్ గారు వెళ్తే మొత్తం ఎంపీలందరూ సెల్ఫీలతోటి మాకు అడవుడు ఉండిద్దాము, ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు, మళ్ళీ అక్కడ అదొక ఇది ఉండిద్ది. సౌత్లో అయితే ఆయనకి 100% ఒక ప్రభంజనం ఉండిద్ది. ఎన్డీఏ బలపడటానికి, బీజేపీని బలపరచడానికి, జనసేన బలపడటానికి, ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి సహకారాన్ని ఢిల్లీ నుంచి తీసుకురావటానికి, చాలామందికి కేంద్రంలో అనేక పదవులు ఇప్పించడానికి, చాలామందికి కేంద్రానికి అనుబంధంగా ఉండేటువంటి అనేక పదవులని ఇవ్వటానికి ఇక పెద్దన్న పాత్రలాగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అని అనిపిస్తుంది. సరే, అది ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆయన ఇష్టం. అమిత్ షా గారు అడిగారు కాబట్టి అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారిని మీరు ఢిల్లీకి రాండి బాగుంటుంది అన్నారు కాబట్టి, మీరు కీలక బాధ్యతలు తీసుకుందరు కానీ అన్నారు కాబట్టి ఇదంతా బాగుండిద్దని చర్చ సరిదని. మురళి, ఏమంటారు మీరు? ఏం జరుగుతుంది సార్? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, పవన్ కళ్యాణ్ ఈసారి ఖచ్చితంగా కూడా చట్టసభల్లో అడుగు పెట్టాలని చెప్పి అయితే నిర్ణయించుకున్నారు సార్. అయితే అసెంబ్లీలో అడుగు పెడతాం, ఖచ్చితంగా మనందరం అసెంబ్లీలోకి వెళ్దామని పదే చెప్తున్నారు. కానీ ఒక అనూహ్యమైనటువంటి పరిణామం అండి. కేంద్ర స్థాయిలో ఒక పెద్ద నాయకుడిగా ఉన్నటువంటి అమిత్ షా లాంటి వ్యక్తి మీరు పార్లమెంట్లోకి రండి అని ఆహ్వానించడం అనేది ఒక మంచి పరిణామం అండి. ముఖ్యంగా కూడా పవన్ కళ్యాణ్ గారితో పాటుగా జనసేన పార్టీకి ఒక క్రేజ్ లాంటి అంశం అనమాట అండి. అంటే అమిత్ షా లాంటి వ్యక్తి, లేదా ప్రధాని నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి మామూలుగా అభిమానించడం, మామూలుగా అతని పట్ల ఇష్టం చూపించడం వేరండి. పార్లమెంట్లో అడుగు పెట్టండి, మీరు బాగా ఇక్కడ వర్క్ చేయొచ్చు, చట్టసభలో మీరు ముందుగారని చెప్పడం అనేది కళ్యాణ్కి మంచి పరిణామం అండి, ఆ పార్టీకి మంచి పరిణామం, నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో
అనేక అంశాలపై ఆయన కావాల్సిన అవసరం ఉందని పదే పదే చెప్తున్నారు కాబట్టి అన్నీ కూడా పార్లమెంట్ వేదికగా గళమెత్తడానికి ఉంటుందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి వారితో ఉన్న సన్నిహిత సంబంధాలు స్టీల్ ప్లాంట్ విషయంలో అర్థమైందండి. అప్పట్లో స్టీల్ ప్లాంట్ కొంత ప్రైవేటీకరణ కాకుండా వాయిదా వేయడంలో పవన్ కళ్యాణ్ కనిపించకుండా కొంత కీలక పాత్ర అయితే పోషించారని ఒక అంశమైతే ఉందండి. సో అటువంటి అంశాలని అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి అమిత్ షా గారికో లేకపోతే ప్రధాని నరేంద్ర మోడీ గారికో లేకపోతే ఇంకా అగ్రనేతలకి ఆయన కన్వే చేయటం విషయంలో ఖచ్చితంగా కూడా సక్సెస్ అవుతారు. అతనికి పూర్తిగా కూడా ప్రజల యొక్క ఆకాంక్షలు, రాష్ట్రం అభివృద్ధి, రాష్ట్ర పురోగతి కావాలనుకున్నారు కాబట్టి అదొక మంచి అంశంగానే చూస్తున్నారు సార్. అయితే ఇది ఆయన కూడా ఊహించుండ్రండి. నన్ను పార్లమెంట్కి రమ్మంటారు, కేంద్ర మంత్రి ఇస్తారు, లేకపోతే అక్కడ పనిచేయమంటారు ఆయన కూడా ఊహించుండ్రు. అయితే పొత్తుల్లో భాగంగా పొత్తుల సీట్లు సర్దుబాటులో భాగంగా ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో నిన్న సాయంత్రం నుంచి ఇప్పటివరకు కూడా ఇంకా వాటిపై కసరత్తు జరుగుతూనే ఉందండి. ఈరోజు మధ్యాహ్నం కూడా పురంధేశ్వరిని కూడా అగ్రనేతలు, బీజేపీ అగ్రనేతలు పిలిచి ఆమెతో కూడా మాట్లాడారు. మొత్తం మీద ఈ రాత్రికి అయితే కొంత క్లారిటీ, దాదాపుగా క్లారిటీ వచ్చే అవకాశం ఉందండి. అయితే సీట్లకు సంఖ్యకి సంబంధించి రకరకాలుగా వినిపిస్తున్నాయండి. 3 సీట్లని, 5 సీట్లని, 6 సీట్లని. ఏదేమైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ఎంత బలపడాలనేసి మిగిలిన పార్టీలన్నీ వారి వైపు తిప్పుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీని కలుపుకుని వెళ్లేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది కనుక సీట్ల సంఖ్య విషయంలో పెద్దగా పట్టట్టే అవకాశం ఉండకపోవచ్చు. అదేవిధంగా కూడా చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ ఖచ్చితంగా కూడా రాష్ట్ర పురోభివృద్ధి కావాలి, వైఎస్ఆర్ పార్టీని గద్దె దించాలంటే కనుక ఏ చిన్న అవకాశాన్ని కూడా ఆయన ఎదటోడికి అంటే ప్రత్యర్థికి ఇవ్వకుండా పనిచేస్తున్నారు కనుక ఈయన కూడా కొంచెం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుందండి. నిజంగా కూడా 2014లో అప్పట్లో పవన్ కళ్యాణ్ పార్టీ కొత్తగా పెట్టారు, మోడీ ప్రధానమంత్రి కాలేదు, అప్పుడు చంద్రబాబు ఇక్కడ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన వచ్చారు. అప్పుడే ఆ ముగ్గురు కాంబినేషన్ చాలా సక్సెస్ఫుల్గా నడిచిందండి. మళ్ళీ 2024 వచ్చేసరికి చంద్రబాబు నాయుడు ఉన్నారు, ప్రధానిగా మోడీ వచ్చారు, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి మొట్టమొదటిగా కూటమితో కలిసి పోటీ చేస్తారు. ఈ నేపథ్యంలో వీళ్ళు ఖచ్చితంగా కూడా బలపడుతున్నారు కనుక ఖచ్చితంగా సీట్లు సర్దుబాటు విషయంలో కూడా ముగ్గురు ఒక అవగాహనకు వచ్చారు. పవన్ కళ్యాణ్ దాదాపు ఒక అవగాహనకు వచ్చారు. అవసరమైతే ఆయన కూడా మోడీ గారిను, అమిత్ షా గారిను కొంచెం ఒప్పించి సీట్ల విషయంలో, పొత్తుల విషయంలో మరింత బలంగా ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఏర్పడి ముందుకెళ్లేందుకైతే కనుక దాదాపుగా కూడా సన్నద్ధమయ్యారని చూడొచ్చు సార్. సరే, సంఖ్య అనేది మీరు చెప్పారు, ఆ సంఖ్యలో కొంచెం అటు ఇటుగా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి సార్. మొత్తం మీద ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే కనుక ఢిల్లీలో ఏం జరుగుతుందని కొంత ఆసక్తి అయితే నెలకొంది సార్. తాజాగా పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రిగా వెళ్ళబోతున్నారు, పార్లమెంట్కి వెళ్ళబోతున్నారు అనేది మాత్రం కొంత సంచలనాత్మకమైన అంశంగానే జనసేన పార్టీ శ్రేణులు చూస్తున్నారు సార్. ఓకే, రైట్ మురళి, రైట్. చిన్న బ్రేక్ తీసుకుందాం. ఓకే, సుధాకర్ ఓకే సార్. ఆ స్థానాలు మినహా టీ కాంగ్రెస్ లిస్ట్ రెడీ. తనకి రైట్. జహీరాబాద్ సురేష్ షెట్కర్, అట్లాగే చేవెళ్ళ సునీత మహేందర్ రెడ్డి, నల్గొండ కొందూరు రఘువీర్ రెడ్డి, మహబూబ్ బలరాం నాయక్, వీళ్ళు 4 పేర్లు ఫైనల్ అయినాయి. పాపం వంశీచంద్ పేరు కూడా మన మహబూబ్ నగర్ దగ్గర చెప్పినట్టున్నారు రేవంత్ రెడ్డి గారు. ఆ పేరు ఇంకా ఫైనల్ కాలేదు, ఇంకా పెండింగ్లో ఉంది. సరే, ఏదైనా కానీ 4 స్థానాలని, మొత్తం 36 స్థానాలను ప్రకటించారు. అందులో 4 స్థానాలు తెలంగాణవి. సెకండ్ లిస్ట్లో మిగిలినటువంటి లిస్ట్ ఇస్తారని చెప్తున్నారు. ఓవరాల్గా చూసినప్పుడు కొంత వారు కూడా 100 లిస్టు రిలీజ్ చేయాలనే దాంట్లో అయితే వేగంగా అడుగులు వేస్తున్నారు. సరే, ఈ లిస్టు కంటే ఇక రాబోయేటువంటి లిస్టులు ఇంకా ఎక్కువ క్యూరియాసిటీ ఉంటుంది. ఖమ్మం ఒకటి, మల్కాజ్గిరి ఒకటి, ఈ ఎక్కువ జనానికి టఫ్ ఉండే క్రేజ్ ఉండేటువంటి పార్లమెంట్ స్థానాలు ఇవే కదా. వరంగల్ ఒకటి, నల్గొండ ఒకటి, భువనగిరి ఒకటి. సరే, చూద్దాం. సుధాకర్ ఓకే. అంటే మిగతా మరి సికింద్రాబాద్ కొన్ని స్థానాలు మాత్రం సెకండ్ లిస్ట్లో వచ్చే అవకాశాలు ఇస్తారు. ఏం చేస్తారు, లిస్టు వచ్చి ఎలక్షన్ వచ్చే కొన్ని ఇంక ఇవ్వాలి కదా, ఎవరికి కసరత్తు మొదలు పెడుతున్నారు. అయితే రాజకీయాల్లో ఎందుకో మనకు అర్థం కాని ఏంటంటే ఎలక్షన్ సమీపించినప్పుడు కసరత్తు చేస్తుంటారు, ముందంతా ఏం చేస్తుంటారో అర్థం కాదు. 6 నెలల ముందు దాని మీద యుద్ధం చేయొచ్చు కదా, ప్రయత్నం చేయొచ్చు కదా, ఏం చేయాలి అనే దానికి ఒక ఐడియా రావచ్చు కదా. సరే, 17 స్థానాల్లో 12 స్థానాలు క్లియర్ చేసుకోవచ్చు, మిగిలిన స్థానాలు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అట్లే ఉండదు. చివరికి వచ్చిన తర్వాత అప్పుడు దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు, దాన్ని అడిదిప్పుతున్నట్టు, దీన్ని ఎడిదిప్పుతున్నట్టు, వాళ్ళని పిలుస్తున్నట్టు, వీళ్ళని పిలిచి మాట్లాడుతున్నట్టు, ఇట్లా భలే వెరైటీగా ఉండిద్ది. అంటే సమీకరణాల్లో భాగంగా మీరు అన్నట్టు ఆర్థిక బలం, అంగబలం ఇవన్నీ కూడా పార్టీకి పని చేయాలనంటే 6 నెలల ముందు ఇస్తే వాడు చాలా బాగా పని చేసుకుంటారు. ఆ అభ్యర్థులు వాళ్ళు గ్రౌండ్లోకి వెళ్ళి ఓటు కొంత టర్న్ చేసుకుంటారు. పని చేసేవాళ్ళకి ఇవ్వాలనుకుంటే, డబ్బులు పెట్టుకునే వాళ్ళు ఇవ్వాలనుకుంటే అది ఇంకో టైప్. ఈసారి మాత్రం బీజేపీ
బీఆర్ఎస్ కూడా కొంతమంది పేర్లు అనౌన్స్ చేసిందండి. మరి ఈసారి కానీ ఫైట్ మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అంటున్నారని కేసీఆర్, కానీ బీజేపీ వాళ్ళు మాత్రం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అంటున్నారు. మరి అవునన్నా కాదన్నా ఫైటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. బీఆర్ఎస్ కొన్ని పార్లమెంటు స్థానాల్లోనే ఫైట్ ఇవ్వగలిగిద్ది. మామూలుగా మిగిలిన వాటిలో కూడా ఫైట్ ఇచ్చింది, కానీ క్రియాశీలకంగా ఫైట్ చేయలేదు. ఫస్ట్ ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు ఉంటాయి, సెకండ్ ప్లేస్లో బీజేపీ స్థానాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది, థర్డ్ ప్లేస్లో బీఆర్ఎస్ స్థానాలు ఉంటాయి. ఇది అవునన్నా కాదన్నా ఏ పార్టీ వాళ్ళని అడిగినా, అది బీఆర్ఎస్ వాళ్ళని అడిగినా అదే చెప్తారు, బీజేపీ వాళ్ళని అడిగినా అదే చెప్తారు, కాంగ్రెస్ వాళ్ళని అడిగినా చెప్తారు. కాదు మీడియా ముందుకు వచ్చి మీరు మాట్లాడినంటే 17 మేమే గెలుస్తూ ఉంటారు. ఆఫ్ ది రికార్డ్ ఏంటంటే 7-8 స్థానాలు కాంగ్రెస్కి వస్తాయండి, మాకు 5 స్థానాలు వస్తాయండి అని అంటారు ఎవరైనా చెప్పేటువంటి వాళ్ళు. అలాగా మనం ఆఫ్ ది రికార్డ్ మనం గదిలో మాట్లాడినప్పుడు ఇట్లా చెప్తారు, బయటకు వచ్చి మాట్లాడి మాకు 17 వస్తాయండి అంటారు. ఎవరు కాంగ్రెస్ అదే అంటది, బీజేపీ అదే అంటది, బీఆర్ఎస్ అదే అంటది. అదే గొప్పతనం రాజకీయాల్లో ఉన్నటువంటిది. ఈ నేలకి నరం లేదంటారు కదా, నిజం చెబితే ఏమైనా నైద్యం అని చెప్పి నిజం చెప్పరు మీడియా ముందుకు వచ్చి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల సుధాకర్ గారు అందుబాటులో లేరండి. ఓకే.